యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. మంచి పేరు అవన్నీ ఎవరు చూడరు, ఎలా ఎదిగామనే చూస్తారు, అంతే. ఇప్పుడు కొంతమంది బిగ్ బాస్లో రీసెంట్గా వెళ్తున్నారు, అంత అబద్ధాలు ఆడి మోసాలు చేసి వాళ్ళని చేసి బిగ్ బాస్లో తీసుకుంటారు కదా. నేను అంతకంటే మోసం అది చేయట్లే కదా, ఎవరు పొట్ట మీద కొట్టట్లే, ఎవరి గురించి బ్యాడ్గా చెప్పట్లే, ఉన్నదాన్నే చెప్తున్నా. మంచిని మంచి చెప్తున్నా, చెడుని చెడు చెప్తున్నా, అంతేనా కదా. మంచిని మంచి చెప్తున్నా, చెడుని చెడే చెప్తున్నా. ఇప్పుడు నేను ఎవరిని మోసం చేయట్లే కదా. ఇప్పుడు ఇటుపక్క కెమెరా ముందు ఒక లెక్క, కెమెరా వెనక దొంగతనాలు చేయట్లే. కెమెరా ముందు ఒక లెక్క, కెమెరా వెనక ఒక లెక్కనే ఉంటున్నా. అయితే అసలైన బషీర్ మాస్టర్ అంటే ఇదే అంటారా? అంతే, నేను మోసం చేయట్లే కదా అన్న. ఇప్పుడు బషీర్ మాస్టర్ వల్ల ఒక కుటుంబం నాశనం అయిందా? కాలే. బషీర్ మాస్టర్ వల్ల ఒకరు పేదోళ్ళు లేరా? కాలే. నా దగ్గర ఉన్న 10 మందిని ఇంకా పెంచుతున్నా, వాళ్ళకి ఎట్లా బతకాలరా అని నేర్పిస్తున్నా, తప్పేం కాదు కదా. ఓకే మాస్టర్, అసలు సోషల్ మీడియా ద్వారా కూడా మంచి ఆదాయం అనేది సంపాదిస్తూ వ్యూస్ అనేది కూడా వస్తూ అంతా బాగుంది. మరి మీకు ఎప్పుడైనా కానీ ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళు మేము అప్రోచ్ అవ్వడం కానీ, సో చేయండి ప్రమోట్ చేయండి అని ఎప్పుడు అవ్వలేదా? నాకు చాలామంది కూడా మెసేజ్ పెట్టారు, మొత్తం చూసా. నాకు ఈ బెట్టింగ్ యాప్స్ గురించి, నాకు వీటి గురించి ఎట్లా తెలుసు అంటే, నేను ఖమ్మంలో ఉన్నప్పుడు నేను మెకానిక్ నేర్చుకునేవాడిని అనమాట చిన్నప్పుడు. ఓకే. మా పక్కనే క్యారమ్ బోర్డు అనేది ఉండేది. క్యారమ్ బోర్డు అనేది, ఆ క్యారమ్ బోర్డులోనే మట్కా అనేది ఉండేది అనమాట. మట్కా అంటే తెలుసుగా మీకు ఐడియా? ముంబై. ఎలా అంటే ఇక్కడికి అందరూ పొద్దున 9 కాగానే మేము షాప్ తీసేవాడిని, పొద్దున 9 గంటల కానీ సాయంత్రం 6 వరకు పాన్ పరాకు వేసుకొని క్యారమ్ బోర్డు ఆడేవాళ్ళు, మట్కా నెంబర్స్ ఆడేవాళ్ళు. రైట్. నా కళ్ళ ముందు ఎంతమందో చనిపోయారు. నా కళ్ళ ముందే క్యారమ్ బోర్డు ఎంతమందో 24 గంటలు వాడి దగ్గర అప్పు వీడి దగ్గర అప్పు తీసుకొచ్చి క్యారమ్ బోర్డు ఆడేవాళ్ళు, మట్కా ఆడేవాళ్ళు. అరే అమ్మ ఏంద్రా ఇది ఒక వ్యసనం అయిపోయింది అని చెప్పి చూసేవాడిని అనమాట. అలా అసలు బెట్టింగ్ యాప్స్ అంటే ఏంది, గేమ్, మట్కా కంటే డేంజర్. నాకు ఒక వీడియోకి 10,000 ఇస్తా అన్నారు. ఒక వీడియోకి డైలీ చేయాలి మాస్టర్, మంత్లీ 3 lakhs, మీకు కావాలంటే ముందే అడ్వాన్స్ ఇస్తామన్నారు. నాకు ఆల్రెడీ మెసేజ్ వచ్చాయి, మెయిల్స్ పెట్టారు. కానీ నేను ఒకటే అన్నా, దీనివల్ల ఒక కుటుంబం నాశనం అవుతుంది. ఇప్పుడు బషీర్ మాస్టర్ని నమ్ముకొని ఫాలోవర్స్ ఉంటారు, సరే ఒక 10 మంది అయినా ఉండరా నా మాటలు వినేవాళ్ళు. సరే నాకు ఉన్న 5 లక్షల ఫాలోవర్స్లో 20 మంది అయినా ఉండరా, అరే బషీర్ మాస్టర్ చెప్పిండ్రా బెట్టింగ్ యాప్లో మనం చేస్తే బాగా డబ్బులు వస్తాయని చెప్పి, ఒకవేళ వాడు బెట్టింగ్ యాప్లో ఆడి డబ్బులు మొత్తం పోయిన తర్వాత సూసైడ్ చేసుకున్నావు, లేదా ఒకటి చనిపోయింది అనుకో, అది ఎవరికి తగలాల? నాకు తగలదు, నాది అయిపోయింది, నా పిల్లలకు తగులుతుంది, నా పిల్లలకు తగులుతుంది. నాది అయిపోయింది అన్న. నా అంటే మాట ఇంక 20, 30, 40 సంవత్సరాలు ఉంటాను. నాకంటే ఎక్కువ బతకాల్సిన వాళ్ళు ఎవరు? నా పిల్లగాలు. ఇప్పుడు మా నాన్న మా తాత మా నాన్న వాళ్ళు మంచిగా చేశారు కాబట్టి నేను ఈ బతుకుతున్నా. రైట్. ఇప్పుడు నా పిల్లగాలు ఇంకా బతకాలిగా, వాళ్ళకి తలగొద్దుగా. అందుకోసమే బెట్టింగ్ యాప్స్ అనేది నేను ప్రమోషన్ చేయనని చెప్పిన. నేను ఏం చేసినా మంచిగా చేస్తా. నన్ను ఎవరైనా ఒక 10 సార్లు అడిగితే 10,000 ఇచ్చేస్తా, 1000 రూపాయలు ఇచ్చేస్తా. ఇప్పుడు మొన్న ఎవరో ఒక ఆమె ఫోన్ చేసింది నాకు, రీసెంట్గా వీడియో కూడా పెట్టింది, తనను ఎవరో కూడా తెలియదు. ఏదో ఛానల్కి ఇంటర్వ్యూకి వెళ్ళి నాకు ఫోన్ చేసి, మాస్టర్ మీరు నాకు సాలరీ ఇస్తానన్నారు, అది ఇస్తానన్నారు అంటే, ఫస్ట్ అది నువ్వు బయటికి రామ్మా అన్న. రైల్వే స్టేషన్కి పోయి టికెట్లకు డబ్బులు అడిగితే టికెట్ డబ్బులు కొట్టినా. అలా ఉంటుంది అనమాట. అంటే దీనివల్ల ఒక చిన్న మంచి నా కొడుకులు ఒక పెద్ద స్థాయిలోకి ఎదుగుతారనే. నువ్వు చేసే చిన్న చెడు యాక్సిడెంట్లో, హాస్పిటల్లో వాటికి వెళ్తారు. ఇది మాత్రం నిజం. ఉయ్యకురా ఊపించుకోకురా అన్నారు. కానీ నేను దేవుడు ఉన్నాడని నిజంగా నమ్ముతాను. ఎందుకు నమ్ముతానంటే, నేను హైదరాబాద్కి వచ్చిన తర్వాత నా కార్డు ఎట్లాగా, నన్ను లైఫ్ ఎట్లాగా, నా 10 మంది 8 మంది నా లైఫ్ని ఎలా నాశనం చేశారో, నేను లాస్ట్ నాకు జరిగిన కోర్టు విషయంలో జడ్జి గారి దగ్గర ఇలా చేతులు కట్టుకొని ఇలా నిలిచి జడ్జి గారిని ఇలా చూసా, ఎటు చూడగానే మొత్తం వాళ్ళే ఉన్నారు అక్కడ. నా లైఫ్ని ఎవరెవరైతే ఖరాబ్ చేశారో, నాకు కార్డులు ఇవ్వకుండా ఎవరెవరైతే దొక్కారో, నాకు డాన్సర్ నువ్వు పొట్టోడు రా అది ఇదని ఎవరైనా మాట్లాడినారో అంతమంది అక్కడే ఉన్నారు. ఇప్పటికీ కూడా స్టిల్ కేసు నడుస్తుంది. ఇప్పటికీ కోర్టుకు తిరుగుతూనే ఉన్నారు. మంత్లీ ఒక 3 times కోర్టుకు పోతూనే ఉన్నారు. ఆ కోర్టు తెగట్లే కేసు. అది ఎందుకు తెగట్లేదు అంటే, వాళ్ళు చేసిన తప్పు ఏంటంటే నా పొట్ట మీద కొట్టడం, నన్ను కొరియోగ్రాఫర్ కాకుండా చేసిండ్రు వాళ్ళు. చాలదా? చెడపకురా చెడేవు. ఈ మధ్యకాలంలో ఈ బెట్టింగ్ యాప్స్ గురించి కొంచెం ఇష్యూస్, కేసులు ఇట్లా అన్నీ రావడంతో మరి దానికి అపోజ్గా చేస్తూ ఉన్న, అంటే అపోజ్గా ఒక క్యాంపెయిన్ నడిపిస్తూ ఉన్న నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడిని భుజాన్ని వేసుకొని మీరు తిరుగుతున్నట్టుంది. అంటే తిరుగుతున్నాం అంటే కాదు, కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఎవరు మెగాస్టార్ అంటే ట్రెండింగ్లో ఉన్న వాడుకొని మీరు ముందుకెళ్తుంటారా?
ట్రెండింగే యా టాపిక్ ట్రెండింగ్ ఎవరైనా తీసుకుంటారు. అది సినిమా వాళ్ళు తీసుకుంటారు, యూట్యూబ్ వాళ్ళు తీసుకుంటారు, సోషల్ మీడియాలో అందరూ తీసుకుంటారు. ట్రెండింగ్ టాపిక్ని వాడకపోతే వేస్ట్. ఇప్పుడు రీల్ కూడా ట్రెండింగ్ రాను ముంబైకి రాను ట్రెండింగ్ సాంగ్ వాడుతున్నాం. ట్రెండింగ్ టాపిక్ని వాడుకొని మనం కూడా ట్రెండింగ్సే చేయాలి. ఓకే. ఇప్పుడు నా అన్వేషణ గారు ట్రెండింగ్ స్టార్. ఆయన ఏం చేస్తున్నాడు, ప్రతి ఒక్కరిని అదే ఇప్పుడు మనం చేసి ఉంటే మనం ముంచేటోళ్ళ లోకల్లో ఇప్పుడు వాళ్ళ మీద పెట్టిన వాళ్ళైన వీడియోలు మనం గలీజ్గా మాట్లాడబెట్టుంటే ఈ పడగలు పెద్ద పెద్ద గొడవలు అయ్యి మడ్డలు కూడా జరిగాయి. ఎందుకంటే నా అన్వేషణ అన్న ఎక్కడో ఉన్నాడు, ఆయన పట్టుకుంటారా, చేస్తారా? ఆయనైతే ఎవరేం చేయలేరు కదా. అది మొత్తం పోలీసు వాళ్ళకి సంబంధించే మాట్లాడే చేసుకుంటున్నాడు. ఇప్పుడు అంత మంచి చేసినప్పుడు ఆయన గురించి ఒక చిన్నగా 4 మాటలు మాట్లాడి వీడియో పెడితే తప్ప, మంచిగా చేస్తున్నాడు కదా. ఇప్పుడు నేను ఇదివరకు హర్షసాయి గారి గురించి కొన్ని వీడియోలు పెట్టా. ఏమని పెట్టా అంటే, హర్షసాయి గారు మీ పేరు మీద మోసాలు జరుగుతున్నాయి, అది మీరు కొంచెం ఒకసారి చూసుకోండి. నేను చెప్పిన ఇన్లే. నా దగ్గర ఒక స్టూడెంట్ 75,000 మోసపోయిన తర్వాత మొత్తం ఎలా మోసపోయిందని ఫోటోలు పెట్టిన తర్వాత ఇప్పుడు మాట్లాడి మొన్న ఒక టీవీ ఛానల్లో నా పేరు మీద మోసాలు జరుగుతున్నాయి, జాగ్రత్త ఉండండి అని చెప్పిండు. అందుకోసం ఈ బెట్టింగ్ షాప్ అనేది కూడా ఒక ట్రెండింగ్ ఎవరైతే ఆయన చేస్తున్నాడో నా అన్వేషణ అన్న, ఆయనకు నేను సపోర్ట్ మద్దతు ఇస్తా, పక్కా ఇస్తా. ఆయన గురించి ఎవడు మాట్లాడినా తాట తీస్తా. ఆయనతో గురించి కంపల్సరీ సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే ఆయన చేసేది మంచే. ఆయన ఎప్పుడు బెట్టింగ్ యాప్లు చేయలే కదా, బషీర్ మాస్టర్ చేయలే కదా, నా దగ్గర ఉన్న వాళ్ళు ఎవరు కూడా చేయలే కదా. తప్పే ఉంది. ఇప్పుడు నేను వీడియోలు చేస్తున్నా అంటే నా వీడియోలు చూసి నవ్వుకుంటున్నారు, ఫన్నీ అంతే. నా వీడియోల వల్ల ఎవరైతే ఉదిరేసుకుని కాబట్టి సూసైడ్ చేసుకోవట్లేదు కదా, అంతే. తప్పే ఉంది దాంట్లో. ఓకే, తనకైతే అలా నడుస్తుంది అంటారు అంతే. ఇప్పుడు ఏదైనా సిచ్యువేషన్ ట్రెండింగ్. ఇప్పుడు iPhone 16 Pro Max ఉంది, దీనికి కొత్తగా ఏమి ఇచ్చాడు, అందరు కెమెరా లోపల పోయి ఆన్ చేయాలి, ఇది ఇట్లా వస్తే కెమెరా ఆన్ అవుతుంది, ఇట్లా వస్తే కెమెరా అవుతుంది, ఆన్ అయింది. ఇప్పుడు ఇది ట్రెండింగ్ ఫోన్ కాబట్టి అందరు ట్రెండింగ్ అనుకుంటారు. మనం ఆ ఆటలు తప్పేం లేదు కదా. దానికి నైస్ మాస్టర్. అంటే మీ గోల్ అయితే పెద్ద సినిమాకి ఒక కొరియోగ్రాఫర్ కావాలి, ఒక పెద్ద కొరియోగ్రాఫర్ కావాలి, అంతే. అంతకు మించి ఏం లేదు. నాకు 1,00,000 కోట్లు, 10 కోట్లు, 100 కోట్లు నాకు అవసరం కూడా లేదు. మనిషి తినేంత 4 మెతుకులు, ఒక మంచి పేరు, 10 మందికి మనం ఆసరా ఉన్నామా లేదా, 10 మంది బషీర్ మాస్టర్ వల్ల చెప్పుకోవాలా, అరే మాస్టర్ లైఫ్ ఇచ్చిండ్రా నాకు, అరే మాస్టర్ వల్ల నేను ఉన్నారా, అంతే. అంతకు మించి ఏం అవసరం లేదు. అండ్ ఫైనల్ క్వశ్చన్ ఆఫ్ దిస్ ఇంటర్వ్యూ మాస్టర్. ప్రెజెంట్ ఇప్పుడు ఉన్న మన తెలుగు సినిమాల్లో వచ్చే కొన్ని సాంగ్స్, కొన్ని స్టెప్స్, దాని మీద అయితే కొన్ని మిక్స్డ్ ఒపీనియన్స్ అనేది కూడా వస్తున్నాయి. అండ్ రీసెంట్గా వచ్చిన రాబిన్ హుడ్ సినిమాలో శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేసిన సాంగ్ అని, అదిదా సర్ప్రైజ్ అనేది ఆ సాంగ్ అని, అండ్ మన బాలకృష్ణ గారి మూవీ డాకు మహారాజ్లో కొంచెం అభ్యంతరకరంగా ఉండే కొన్ని స్టెప్స్ కానీ. సో ఏంటి, ఎక్కడికి వెళ్తుంది ఈ కొరియోగ్రఫీ అంతా కూడా, అసలు ఏమవుతుంది అంటే? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కాంట్రవర్సీ బాగా అయింది, ట్రోల్స్ అయింది, మీమ్స్ బాగా చేస్తున్నాం. ఈ మధ్య మీమ్స్ అనేది వచ్చింది, మనప్పుడు ఈ మీమ్స్ ట్రోల్స్ లేవు. ఇప్పుడు ఏ సినిమాకైనా, ఏ ఫోన్కైనా, ఏ సినిమాకైనా అడ్వర్టైజ్మెంట్ కావాలి. అడ్వర్టైజ్మెంట్ ఈజ్ పబ్లిసిటీ. అంటే ఇది కావాలనే చేస్తున్నారు. దీన్ని, ఈ సాంగ్ని ఇలా చేస్తే వైరల్ అవుతుంది, మీకెందుకు సార్ ఇవన్నీ వాడిని పిలిచి ప్రమోషన్ చేయించుకోవాలి, అవసరమే లేదు. ఇట్లాంటి కొన్ని స్టెప్పులు పెడితే ఆటోమేటిక్గా అదే కాంట్రవర్సీ అయిపోతే వాళ్ళే ట్రోల్ చేసుకుంటారు, మనకేమైంది సార్, మాట్లాడుకున్న వాళ్ళు మాట్లాడుకుంటారు, మన సినిమా వైరల్ అయింది అనే భ్రమతోటే ఉన్నారు. కానీ శేఖర్ మాస్టర్కి ఆల్రెడీ బ్యాడ్ ఒపీనియన్ పడిపోయింది. ఎందుకంటే ఈయన మరీ ఇంత ఘోరంగా చేస్తున్నాడు. సరే, ఆయన ఒక పెద్ద కొరియోగ్రాఫర్ అయి ఉండండి, ఈ స్టెప్ ఎన్నిట్లో పెడతారండి? ఒకటే ఇదే స్టెప్ మీరు రా సామిలో ఉన్నది, ఆల్బమ్ సాంగ్లో రీసెంట్గా వచ్చిన దాంట్లో ఎన్నో సినిమాలలో ఉంది. ఇప్పుడు ఈ ప్రపంచంలో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ 4 కొరియోగ్రాఫర్ల కొరియోగ్రాఫర్స్ వాళ్ళే వస్తారు. ఏ షో చేసినా జబర్దస్త్ చూసుకుంటే మొత్తం వాళ్ళే, కొరియోగ్రాఫ్ సినిమా తీసుకుంటే వాళ్ళే. ఇంకా కొత్త వాళ్ళకి ఛాన్సులు ఇవ్వరు. కొత్త వాళ్ళకి ఛాన్సులు ఎందుకు ఇస్తారంటే, వాళ్ళు వస్తే మా భోజనం పోతుంది, మా ఫుడ్ పోతుంది. ఇప్పుడు అదే సాంగు మీరు చేసిన సినిమా పేరు రాబిన్ హుడ్, అదే సాంగ్ నాకు ఇవ్వమనండి, నేను ఎట్లా చేస్తున్నా నేను చూపిస్తాను. ఆ సినిమా ఓన్లీ పిక్చరైజ్డ్ సాంగ్, దానికి డాన్స్ అవసరం లే, ఓన్లీ ఎక్స్ప్రెషన్స్ ఉండాలా, కెమెరా వర్క్ ఉంటుంది అంతే ఆ సాంగ్కి. ఇది ఇట్లా లంగా ఇట్లా అనగానే వాడు, నేను ట్రోల్ చూసినా లంగా అంటే ఇట్లా తొంగబడి చూస్తాను ఆ ట్రోల్లో. అంటే ఎక్కడికి అయిపోయిందంటే ఇది ఆటోమేటిక్గా జనాలకి ఇట్లా అయిపోయింది అనమాట. ట్రోల్ చేసుకుంటే నా సినిమా వెళ్ళిపోతుంది, రీల్ చేసుకుంటే నా సినిమా సాంగ్ వల్ల సాంగ్ హిట్ అవుతుంది, అలా అయిపోయింది. అంటే మంచికి వాల్యూ లేకుండా వెళ్ళిపోయింది. ఇక ఇట్లానే చేసినప్పుడు మంచి సాంగ్లు స్టెప్పులు పెట్టి, రాజసుందరం మాస్టర్, లారెన్స్ మాస్టర్ చేసినప్పుడు గ్రూప్ స్టెప్పులు పెట్టినప్పుడు ఇట్లా గ్రూప్ పెట్టి ఇట్లా మూమెంట్ చేస్తే ఎవడు చూస్తాడై, ఇట్లా గుద్దే కావాలా మొత్తం, అట్లా అయిపోయింది. అంటే శేఖర్ మాస్టర్కి ఆల్రెడీ బ్యాడ్ ఒపీనియన్ పడిపోయింది.
కొత్త కొరియోగ్రాఫర్లకు ఇస్తే కొత్త వాళ్ళు